ప్రస్తుతం ఇండస్ట్రీలో లక్ ఎప్పుడు ఎవరికి ఫేవర్ చేస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కొంతమందికి మొదటి సినిమాతోనే అదృష్టం వరిస్తే, కొంతమందికి ఎన్నో సినిమాలు చేస్తే కానీ గుర్తింపు రాదు. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ను ఫేస్ చేస్తున్నాడు జయదీప్ అహ్లావత్. ఎప్పుడో 2010లో ఆక్రోష్ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జయదీప్ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి మాత్రం చాలా సంవత్సరాలే పట్టింది. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కెరియర్లో ఒక స్థాయిని మించి దాటలేకపోయాడు. అలాంటి కీలక సమయంలో పాతాళ లోక్ వెబ్ సిరీస్ తనకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అదీ కాకుండా కరోనా టైంలో ఈ వెబ్ సిరీస్ రావటం వల్ల పాతాళ లోక్కు మంచి పేరు వచ్చింది. హతీరామ్ చౌదరిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. ఆ వెబ్ సిరీస్తో వచ్చిన ఫేమ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. విశేషం ఏంటంటే పాతాళ లోక్ తొలి సీజన్కు అతను కేవలం 40 లక్షల పారితోషికమే తీసుకున్నాడట. ఇలాంటి ఓ సిరీస్లో తనకు అవకాశం రావడమే గొప్ప అని పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ సిరీస్ అతడికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 2వ సీజన్కు తన రెమ్యునరేషన్ ఏకంగా 50 రెట్లు పెరిగింది. బాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లకు దీటుగా 20 కోట్ల పారితోషికం పుచ్చుకున్నాడట ఈ సిరీస్కు. తొలి సీజన్ చూసిన వాళ్లు కథ కోసమే కాక జయదీప్ కోసం సెకండ్ సీజన్ చూస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి అతడికి రెమ్యునరేషన్ ఇవ్వడం పూర్తిగా సమంజసమనే చెప్పాలి.